కృష్ణా జిల్లాలో పలు మండలాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. మోంతా తుఫాను ప్రభావంతో నేలకొరిగిన వరి పైరు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. మంచి దిగుబడి వస్తుందనుకునే సమయానికి తుఫాను కారణంగా నష్టపోయామని రైతులు వాపోయారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు చేతికొచ్చిన వేళ తుఫాను రావడం బాధాకరమన్నారు. ప్రకృతి వైపరీత్య సమయంలో వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయన్నారు. గ్రామాల వారీగా బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హెక్టార్కు నష్టపరిహారం అందించిన చరిత్ర సీఎం చంద్రబాబుదే అని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీమ్స్ అన్ని కూడా వేయడం జరిగింది. ఎవరైతే హార్టికల్చర్, అగ్రికల్చర్, రెవెన్యూ వాళ్ళందరూ ఫీల్డ్కి వెళ్తున్నారు. ప్రతి రైతుతో మాట్లాడి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తీసుకొని 1-2 రోజుల్లో డీటెయిల్గా రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వానికి అందజేయమని చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించి వాళ్ళు సహాయం చేసుకొని మేము నష్టపోయినటువంటి రైతుకి అన్ని విధాల న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుంది. నష్టపరిహారం కూడా ఒకప్పుడు ఉదాహరణకి వ్యవసాయంలో వరికి 12,500 ఒక హెక్టార్కి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేది. 2018 తిత్లీ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 12,500 నుంచి 20,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. అన్నింటినీ పెంచాం. ఇవన్నీ డీటెయిల్గా మొత్తం సర్వే చేసి రిపోర్ట్ వచ్చింది.